ఓకే, అందరికీ నమస్కారం. ఈ నెల 18, 19 తారీఖుల్లో రంజాన్ మాసం, పవిత్రమైన రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది. అందుకుగాను మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ గారు, కమిషనర్ గారు, అలాగనే గిరిరెడ్డి గారితో, మత పెద్దలతో, అలాగనే సిబ్బందితో ఒక సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పండగలో ఆ మసీదుల దగ్గర శానిటేషన్ చేయడం గురించి, అలాగనే వీళ్ళందరూ ఉపవాసం ఉంటారు కాబట్టి ఉదయం 4 గంటలకల్లా అల్పాహారం తీసుకుంటారు కాబట్టి 3 గంటలకల్లా మంచినీళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఉదయం 3 గంటలకే మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా పెద్దలందరూ కోరారు. దాని ప్రకారమే మున్సిపల్ కార్పొరేషన్ 3 గంటలకు మంచినీళ్ళు ఇవ్వడం జరగద్ది ఈ నెల మొత్తం. అలాగనే ఎక్కడైతే మసీదుల చుట్టుపక్కల చీకటి ఉంటుందో అక్కడల్లా కానీ లైటింగ్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగనే రాత్రిపూట్ల వాళ్ళు మసీదులకు పోయేప్పుడు 3 గంటలకి, 2 గంటలకి, 4 గంటలకి పోయి లేచిపోయేప్పుడు స్ట్రే డాగ్స్, వీధిలో ఉండే కుక్కలు, జనరల్గా ఆ టైంలో ఎవరు కనిపించినా అది కరిసే ఉంది కాబట్టి దాన్ని కానీ ఈరోజు ఆ వీధి కుక్కలు కానీ దాన్ని అరికట్టడానికి కానీ ఈరోజు తీసుకున్నాము.